హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే సతీష్ శర్మ గారు. నమస్కారం అండి. హరోహరా స్టార్ట్ చేసినప్పుడు మీకు మామూలుగా ఇంతకుముందు మీరు సెహరీ చేశారు. సెహరీలో మీ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉండింది. అండ్ నీకు నాకు డాష్ డాష్లో ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్ అది. అండ్ హరోహరా వచ్చేసరికి ఇది ఒక డిఫరెంట్ టాస్క్ మీకు. లైక్ అంటే ఒక పంతులు గారి క్యారెక్టర్ అండ్ మెయిన్ ప్రయారిటీ ఉన్న క్యారెక్టర్. 65 years వాయిస్. సుబ్రహ్మణ్యం యాడా అని అడిగితే కదా వచ్చింది ఉట్టి సుబ్రహ్మణ్యం అనుకుంటురా. ఎందుకు పెళ్ళెందుకు చేసుకోలేదు మీరు? ఒక పెళ్లితో సరిపెట్టుకోలేక, ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకునే స్తోమత లేక, అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా కాలం చేశారండి. నాకు ఇప్పుడు అమ్మైనా నాన్నైనా అక్కైనా చెల్లైనా ఎవరైనా సరే స్నేహితుడైనా ఒక లవర్ తప్ప ఇదే. 65 సంవత్సరాల ఆగేటప్పుడు కూడా మీరు చాలా అందంగా కనిపించారు. అమ్మా మీ పాదాలకి నమస్కారం. యాక్టింగ్ బాగా చేశానని చెప్పండి, అందంగా ఉన్నాను మాత్రం చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ మీ చేతిలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు స్వయంభూ చేస్తున్నానండి. కానీ గ్రేట్ సార్ మీరు. మేమంటే షాంపూలు, హెయిర్ స్ప్రేలు, కండిషనర్లు బోల్డ్ వాడి జుట్టును మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. మీరేం చేస్తున్నారు? నేను గాలికి వదిలేస్తాను. గాలే దీనికి నీరు పోసి అన్నం పెట్టి పోషిస్తుందండి. వర్షం కూడా అప్పుడప్పుడు కావాలంటే ఇస్తున్నాను. చక్కగా ఒత్తిగా ఎదుగుతుంది చూసారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ సతీష్ శర్మ గారు. జనరల్గా ఈ గెస్ట్ గురించి చెప్పాలి అంటే తిను కూడా ఒక యాంకర్గా కెరియర్ స్టార్ట్ చేశారు. ఒక ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్లో, చాలా ఫేమస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకొని చాలా ఇయర్స్ బ్రేక్ తీసుకొని ఇప్పుడు పాపులర్ అవుతున్నారు. బట్ ఎప్పుడో పాపులర్ అవ్వాల్సిన క్యాండిడేట్కి ఇంత టైం ఎందుకు పట్టిందో ఒకసారి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సతీష్ శర్మ గారు. నమస్కారం అండి. లేటెస్ట్ హిట్ హరోహరా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. కానీ మీరు ఇంట్రడక్షన్ ఇచ్చారు చూసారు, నాది ఫిలిం స్కూలు యాక్టింగు ఇది బాగుందండి. కొత్తగా ఉంది. నేనే మర్చిపోయాను యాక్చువల్లీ. నేను ఫిలిం స్కూల్లో చేసిన విషయం, ఫిలిం స్కూల్ అనేది ఒకటి ఉందని ఇవన్నీ మర్చిపోయాను. బట్ మీ వల్ల మళ్ళీ నాకు గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వచ్చారు హైదరాబాద్కి? హైదరాబాద్ వచ్చి 1999 అండి. అప్పుడప్పుడు వచ్చారు. సేమ్ మీరు వచ్చినప్పుడు వచ్చాను. నేను అప్పుడేం రాలేదు. 1999లో వచ్చి అంటే ఇంకా ఎందుకు ఎదగలేదు అని అడుగుతున్నారా? అంటే ఈ ఎదగడం గురించి ఎందుకులేండి. జనరల్గా ఏంటంటే మూవీస్లో ఈ పాటికి చాలా బిజీ అవ్వాల్సిన పర్సన్ మీరు. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఉన్నారు. నాకు తెలిసి ఒక 10 ఏళ్ళ పైన నుంచే ఉన్నారా? 1999 అంటే ఇది 2024 అండి. 2024 అయినప్పటికీ కూడా 1999 24 సంవత్సరాలు అండి. 24 సంవత్సరాల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారా? ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరు ఫస్ట్ యాక్ట్ చేసింది ఎప్పుడు చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తా. నాకు యాక్చువల్లీ అయితే నేను అనుకోకుండా నేను యాక్టర్ అవుదామని వచ్చాను. నేను డైరెక్ట్ చిరంజీవి అవుదామని వచ్చానండి. ఈ చిన్న చిన్న యాక్టర్స్ అవుదామని రాలేదు. నేను డైరెక్ట్గా చిరంజీవి గారు అవుదామని వచ్చాను. కళ్ళు చిన్నగా ఉన్నాయని కళలు పెద్దగా ఉంటాయి కదా మనకి కళలు. అలా చిరంజీవి గారు అవుదామని వచ్చాను. చిరంజీవి గారు ఆల్రెడీ ఉన్నారని తెలిసి నేను ఏం చేశానంటే సతీష్ శర్మ అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు అయితే చాలా అని అనుకుని చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు అంటే 14 years ఏజ్, ప్రసాద్ ల్యాబు, మన శబ్దాలయ థియేటరు, ఇటు నుంచి అటు ఈ రోడ్డు మీద, ఈ రోడ్ అవతలేమో శబ్దాలయ, రోడ్డు అవతలేమో ప్రసాద్ ల్యాబ్ ఉండేది. ఈ రెండింటికి తిరిగి ఉండి ఇటు అటు. అంటే ప్రేమతో రాని ఒక సినిమా జరుగుతుంది షూటింగ్, వెంకటేష్ బాబు గారు. డైరెక్టర్ గారు చూశారు చిన్నపిల్లాడిని, ఓ బ్యాగ్ చేతిలో పెట్టారు. సిమ్రాన్ గారు వస్తున్నారు, ఆవిడ ఆపోజిట్ రా అమ్మ అన్నాడు నన్ను. సిమ్రాన్ ఎవరో నాకు తెలియదండి, నిజానికి తెలియదు, అప్పటికి తెలియదు నాకు. అయితే వస్తుందంటే సరే ఎవరో ఆవిడ ఆంటీ మన ఎదురుగుండా వస్తుంది కదని నేను ఆవిడ ఆంటీ వస్తుంది, నేను ఆపోజిట్ వెళ్ళాను. అది ఫస్ట్, అంటే పెద్ద ఆవిడ కదండి. సో అది ఫస్ట్ సీన్, అది అంతే ఫస్ట్ సినిమా. దాని తర్వాత ఇండస్ట్రీలో ఇంకా నాకు పిచ్చి పట్టేసింది. ఓహో మనం అంటే నన్ను గుర్తించేశారు, ఇంకా ఇంత చిన్న వయసులో నాకు అవకాశాలు వచ్చాయంటే ఇంక నేను పెద్ద స్టార్ అని ఫీల్ అయిపోయి ఇక మొదలుపెట్టాను వేట. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ ఇస్తున్నాను. సిమ్రన్ బ్యాగ్ అంటే ఆ పార్క్లో ఒక సీన్ ఉంటుంది, సిమ్రన్ ఇలా కదా హాస్పిటల్, అది హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటుంది. ఓకే, హాస్పిటల్లో ఫ్రూట్స్, హాస్పిటల్లో మరి ఎవరు ఉంటారో హాస్పిటల్లో వెంకటేష్ బాబు గారు అనుకుంటా.
సో ఆ వెంకటేష్ బాబు గారిని చూడడానికని సిమ్రాన్ గారు పరిగెట్టుకుంటూ వెళ్తారు. హాస్పిటల్లో ఉండేది వెంకటేష్ బాబు గారు కాదు, ఒక తెలీదు, అమ్మాయి ఉంటది గుర్తులేదు అందులో. నాకు. క్లైమాక్స్ సీన్ అయితే యస్, క్లైమాక్స్. శారీ కట్టుకొని ఇలా పరిగెత్తుకుంటూ నేను ఏడ్చుకుంటూ సినిమా చూడలేదు ఇంతవరకు కూడా, సినిమా నేను చూడలే. పోనీలేండి సార్, మంచి పని ఓ, చేశారు. అది చిత్రం ఏంటంటే నేను వెళ్ళాను వచ్చాను అంతే, ఆ సీన్ అండి. అక్కడ నుంచి ఇంకా ఆఫీసుల చుట్టూరు తిరగడం మొదలుపెట్టాను. అందరూ కూడా నన్ను వెళ్ళి ఆడుకో అన్నారు. అలా ఆడుకుంటూనే ఉన్నానండి. కొన్నాళ్ళకి తెలిసింది, ఓహో వయసు మీద పడుతుంది, ఇంకా ఆడుకోకూడదు, ఇప్పుడు మనం ఇండస్ట్రీని వాడుకోవాలి అనుకున్నానండి. ఓకే. సరే అలాగా అలా 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 రోజులు గడిచిపోతున్నాయి. ఇండస్ట్రీలో అయితే ఉన్నాను కానీ పెద్దగా బ్రేక్ ఏం రాలేదు. అంటే ప్రయత్న లోపం అండి. నేనేది ఇండస్ట్రీని ఎప్పుడు కూడా తప్పుపట్టను. చాలామంది అనుకుంటారు ఇండస్ట్రీలో అవకాశాలు రావు అని. టాలెంట్ ఉండి సరిగ్గా ప్రయత్నిస్తే ఇండస్ట్రీలో అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి, అందులో ఏ డౌట్ లేదు. నేను ఎప్పటికీ కూడా ఏం అవకాశాలు రాలేదు, నేను ఎప్పుడు ఏ రోజు కూడా అసలు ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నేను అనుకోలేదు. ఇండస్ట్రీకి వద్దామని మీరు మొదలు పెట్టారు అసలు యాక్చువల్లీ. రావడమే ఇండస్ట్రీ. అవును. కానీ ఇండస్ట్రీలో పెద్దగా పాత్రలు చేసింది అయితే అంటే నా ఏజ్ తగ్గ క్యారెక్టర్స్ అప్పుడు రాలేదు. ఓకే. అది మన కోసం ఏం రాయరు కదా. నేనేమి మరి ఇప్పుడు హరోహరాలో ఏజ్కి మించిన క్యారెక్టర్ చేశారు. ఏజ్కు మించిన క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఈ హరోంహారా గురించి మాట్లాడాలంటే యాక్చువల్లీ నేనేదో పెద్ద తోపు ఆర్టిస్ట్ అని, తురుమ ఆర్టిస్ట్ అని నన్నేమి ఈ సినిమాలో తీసుకోలేదండి. ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన నా జర్నీ చూశారు ఫస్ట్ నుంచి, జ్ఞానసాగర్ ద్వారక. ఆయన జర్నీ నేను చూశాను. సో మేమిద్దరం కూడా అంటే ఆయన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో అది నా మీదే షూట్ చేశాడు. కెమెరా పెట్టింది ఫస్ట్ ఆయన నా మీదే, ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. సో ఆ రోజు నుంచి జర్నీ ఈ రోజు వరకు కూడా మా ఇద్దరిది ఒకలాగే ఉంది. ఎప్పుడు కూడా ఆయన ఎదురు ఒక 100 మన యాడ్ ఫిల్మ్స్ చేస్తుంటాడు, చాలా ప్రాజెక్టులు చేశాడు ఆయన. చాలా ఆల్మోస్ట్ ప్రాజెక్టులు అన్నింటిలో నేనున్నా. అవకాశం ఉన్న చోట యాజ్ ఏ యాక్టర్గా తీసుకున్నాడు, హీరో ఏమంటారు ఫ్రెండ్ అని తీసుకోలేదు. బట్ ఈ సినిమాకి కూడా నేను ఫ్రెండ్నే, కానీ ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని అనుకుని నాకు కూడా ఆడిషన్ చేసి, నేను 2 సార్లు ఆడిషన్ చేసిన తర్వాత మాత్రమే ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చాడు. అంతేగాని ఖచ్చితంగా నేను చేయాల్సి, ఎవరైనా చేయాల్సిందండి. ఇది మనం ఏదో పైనుంచి ఏమి బ్రహ్మానందం గారు కదా చూసేసి ఈయనకి ఇచ్చేద్దాం అనుకోవడం. నేనే అనుకున్నాను మీరిద్దరు బాగా అస్సలు ఆయన రాజీ పడరు. మా ఎవరైతే జ్ఞానసాగర్ గారు ఉన్నారో ఆయన రాజీ పడ్డు. ఏ ఫ్రెండ్ అయినా నన్ను మీరు అనుకుంటున్నారేమో ఏ క్షణం తీసేస్తాడో నాకు భయంగా నేను చేశాను. ఎప్పుడైనా తీసేయచ్చు అతను. సినిమా జరుగుతుంది, సినిమా ఎండ్లో కూడా నాకు నచ్చపోతే తీసేచ్చేమో అని అనుకున్నాను నేను. అట్లా కూడా అలాంటి సందర్భాలు కూడా నేను నీకు నాకు డాష్ అని ఆఫ్టర్ లాంగ్ టైము నేను అదే ప్రయత్నాలు చిన్నప్పుడు వచ్చాను కదా, వచ్చిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైము నన్నుగా అంటే ఐ మీన్ ఒక ఆర్టిస్ట్గా నన్ను గుర్తించి నాకు అవకాశం ఇచ్చింది గారు తేజ గారు. విలన్ ఇంట్రడక్షన్ సీన్లో క్యారమ్స్ ఆడుతూ ఉంటాం, నేను విలన్ గారు. విలను ఆ క్యారమ్స్లో నేను ఓడించేస్తాను ఆయన్ని, అప్పుడు నన్ను చంపేస్తారు. అది నా క్యారెక్టర్. నీకు నాకు డాష్ అంటే మన ప్రిన్స్ గారు ఫస్ట్ హీరో అన్నంజిత గారు, మా చౌదరి గారు అని విలన్ అందులో. ఆయన గుండెల మీద తన్ని నన్ను, నేను అప్పుడు స్వామి మాల వేసుకున్నాను. ఆయన ఒక 70 టేకులు అయ్యాయి. ఒక 70 టేకులు అంటే 70 సార్లు గుండెల మీద తంతే ఓ మనిషి ఎలా ఉంటాడు. నేను అప్పుడు చిన్న ఇది తేజ గారు ఆయన కొట్టి మాట్లాడతారు, మా ఏమంటారు మా జ్ఞానసాగర్ తిట్టి మాట్లాడతారు. మొన్న ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది రీసెంట్గా. ఆయన ఇంటర్వ్యూలో కూడా ఇదే అడిగాను అనమాట. బేసిక్గా మీరు తేజ గారు కొట్టి మాట్లాడతారని తెలుసు, బట్ మీరు మాత్రం తిట్టి మాట్లాడతారు. ఆయన ఏదంటే తిట్టడం అంటే అందరినీ తిట్టనండి, నాకు చాలా క్లోజ్, వీళ్ళు నా వాళ్ళు అనుకున్న వాళ్ళని మాత్రమే తిడతాను అని చెప్పేసి తిట్టడానికి కూడా రీజన్ ఉంటుందండి. ఊరికే ఇప్పుడు ఫ్రస్ట్రేషన్, ఇప్పుడు ఎవరో పెద్దవాళ్ళు ఎవరో తప్పు చేస్తారు, గొబుక్కుని వాళ్ళని తిట్టలేకపోవచ్చు. క్లోజ్గా ఉన్న వాళ్ళని ఎవరినో ఒకరిని తిడితే వాళ్ళకి కొద్దిగా అలర్ట్ అవుతారని చెప్పేసి, ఇప్పుడు నేనున్నాను కొద్దిగా చనువు కనుక నన్ను బూతులు తిడతాడు, తిడితే నేను ఏదో నటిస్తాను, నన్ను ఏదో తిట్టాడు ఓకే, అవతల వాళ్ళు ఎన్ని జాగ్రత్త పడతావు, అమ్మో నెక్స్ట్ మనకే పడుతుంది. ఇప్పుడు అంత క్లోజ్గా ఉన్న వాడినే తిట్టాడంటే అందరి ముందు వాడినే ఇది తిట్టాడంటే మనం ఇంకొద్ది జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ఆ మైండ్ సెట్తో తిడతా తప్ప ఏదో మనం తప్పు చేసేసాము, మన తిట్టాలని ఇంటెన్షన్ ఏమి ఉండదు. అందరినీ అలర్ట్ చేయడం అనమాట. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, మనం జ్ఞానేంద్రియాలు దీని మీద దృష్టి పెట్టండి, మీ ఏదైనా ఉంటే మీ పర్సనల్ ఏమంటే మీ ఇంట్లో చూసుకోండి అని చెప్పడం కోసం. ఓకే. అండ్ యాక్చువల్గా ఏంటంటే హరోంహరా స్టార్ట్ చేసినప్పుడు మీకు మామూలుగా ఇంతకుముందు మీరు సెహరీ చేశారు,
సెహరీలో మీ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉండింది, అండ్ నీకు నాకు డాష్ డాష్లో ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్ అది. అండ్ హరోం హరా వచ్చేసరికి ఇది ఒక డిఫరెంట్ టాస్క్ మీకు, లైక్ అంటే ఒక పంతులు గారి క్యారెక్టర్ అండ్ మెయిన్ ప్రయారిటీ ఉన్న క్యారెక్టర్ 65 years 65 years అండ్ మూవీలోనే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనుకోవచ్చు మీది. జనరల్గా ఆడిషన్ ఇచ్చినప్పటికీ కూడా వన్స్ స్క్రీన్ ముందుకు వెళ్ళిన తర్వాత మేబీ మీరు ఇండస్ట్రీలో ఇంతకాలం ఉన్నందువల్ల మీకు ఆ ఫియర్ ఏమీ అనిపించలేదా? లేదండి. అంటే ఛాలెంజింగ్ రోల్ కదా ఇది, కొంచెం పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చింది చిరంజీవి గారుని ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. నాకు ఇష్టమైన నటుడు ఎవరు అని అంటే హీరో అన్నా కూడా నేను ప్రకాష్ రాజ్ గారు అంటాను. నాకు చాలా ఇన్స్పిరేషను, చాలా ఆయన గుప్పిడి మనిషి అని ఒక సీరియల్ చూసి ఆ సీరియల్ చూసి నేను యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు అంత గొప్ప నటుడు అయిపోవాలి అని అనుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఇద్దరిని అభిమానిస్తాను, ఎవరిని? చిరంజీవి గారిని అండ్ ప్రకాష్ రాజ్ గారిని. చిరంజీవి గారి ప్రొడక్షన్లో, చిరంజీవి గారు వాళ్ళ అమ్మాయి ప్రొడక్షన్లో ప్రకాష్ రాజ్ గారు శ్రీకాంత్ గారితో కాంబినేషన్లో నేను షూట్అవుట్ అనే ఒక వెబ్ సిరీస్లో సివిల్ పోలీస్ క్యారెక్టర్ చేశాను నేను. ప్రకాష్ రాజ్ గారి దగ్గర నేను ఇలాగే, నాకు ప్రకాష్ రాజ్ గారు మరి ఆ పెద్ద యాక్టర్తో మనం నటిస్తున్నప్పుడు కొద్దిగా షివరింగ్ వస్తుంది కదా మనకి. అప్పుడు నేను ఎల్లో ఉణుకుతూనే డైలాగులు రావట్లేదు నాకు. నేనేమనుకున్నా అంటే ప్రకాష్ రాజ్ గారు యాక్టర్, నేనే యాక్టర్నే, పెద్ద ఏంటి అభిమానిస్తే ఏంటి, ఇప్పుడు నేనేంటో చూపించాలని అనుకున్నాను. మన భయపడకూడదు ఏమో, చాలా ప్రిపేర్ అయిపోయి నేను కెమెరా ముందా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అభిమానం లేదు, ఇది లేదు, భయం స్టార్ట్ అయింది. అంత పెద్ద యాక్టర్ని ఎలా ఫేస్ చేస్తాం, మన డైలాగ్ ఎలా చెప్తామని. వెంటనే శ్రీకాంత్ గారు వచ్చి భుజం మీద చేసి, అమ్మ ఏంటి ఎందుకు అట్లా ఉన్నావు అన్న. లేదు షివరింగ్ వస్తుంది సార్. ఎందుకు అంటే ప్రకాష్ రాజ్ గారితో మీతోటి డైలాగ్ చెప్పడం అంటే నాకు కొద్దిగా షివరింగ్గా ఉందండి. సేమ్ నేనేదైతే నా ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళు యాక్టర్స్ నేనే యాక్టర్స్ అని ఆయన చెప్పిన మాట అండి. వాళ్ళు చెప్పడం ఎంత గ్రేట్ అది. మేము కూడా యాక్టర్స్, నువ్వు కూడా యాక్టరే, యాక్టర్గా ఫీల్ అవ్వు, నువ్వు ఏదో పెద్ద మేము స్టార్ అని ఫీల్ అయితే నువ్వు ఎప్పటికీ చేయలేవు, అసలు రాకూడదు ఇక్కడికి అన్నాడు. ఇన్నాళ్ళ జర్నీ, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా కెమెరా ముందు ఎవరైనా ఫియర్ ఉంటుందండి ఖచ్చితంగా. బట్ ఈ సినిమా వరకు వచ్చేసరికి ఫియర్ అయితే ఉంది, కానీ ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, మనకి ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే ఉందో దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఇంకా అవన్నీ అనిపించదు. ఫస్ట్ 1 hour 2 hours ఖచ్చితంగా అనిపిస్తుంది ఎవరికైనా సరే. అండ్ సతీష్ గారు అసలు ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ? మాది సోమేశ్వర గ్రామం, రాయవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. పిన్ కోడ్ మర్చిపోయానండి. సోమేశ్వర గ్రామంలో మా నాన్నగారు కరణం గారు చేసేవారు. అంటే ఇప్పుడు విలేజ్ మినిస్టర్, ఇప్పుడు విఆర్ఓ ఏదో అంటున్నారు, సో ఆ జాబ్ చేసేవారు. ఓకే. అమ్మ హౌస్ వైఫ్. అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా కాలం చేశారండి. నాకు ఇప్పుడు అమ్మైనా నాన్నైనా అక్కైనా చెల్లైనా ఎవరైనా సరే స్నేహితుడైనా ఒక లవర్ తప్ప ఇదే లియో నా మొత్తం, నా ప్రాణం. ఇది లేనిది నేను ఎక్కడికి వెళ్ళను, షూటింగ్కి అయినా సరే దీన్ని తీసుకెళ్తాను. సో మొత్తానికైతే మీ లైఫ్లో ఇప్పుడు ప్రెసెంట్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంటే లియో అనుకోవచ్చు. లియో. ఎందుకు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు మీరు? పెళ్ళి ఎందుకు చేసుకోలేదంటే, లియో నీకు తెలుసు కదా, ఆంటీకి చెప్తానే, ఇక్కడ కూర్చో. పెళ్ళి ఎందుకు చేసుకోలేదంటే, పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకున్నాండి యాక్చువల్ అయితే. ఒక పెళ్లితో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా ఇంట్రోలో మిమ్మల్ని ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్పి. లేదు, ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుందామని చిన్నప్పటి నుంచి కళ ఉండేది నాకు. ఓకే. కానీ తర్వాత గవర్నమెంట్ సిస్టమ్ తెలిసింది నాకు, ఒక పెళ్ళి చేసుకోవాలని. ఒక పెళ్ళితో సరిపెట్టుకోలేక, ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకునే స్తోమత లేక, అసలు పెళ్ళి అనేది ఎందుకండి అని అనిపించి మానేశాను. పెళ్ళి అవసరం కదా సార్, ఇప్పుడు ఆల్రెడీ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత తోడు ఉండాలి కదా. ఇప్పుడంటే వయసు ఉంది కాబట్టి ఎట్లా పడితే అట్లా తిరుగుతారు. సిస్టమ్ మీద గౌరవం భక్తితో నేను ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోలేక ఆ ఒక్క పెళ్ళిని కూడా త్యాగం చేస్తానండి. నేను చేసుకోబోయే అమ్మాయి ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా యువకులు, కొద్దిగా శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళకి నేను త్యాగం చేశాను. అయ్యో పర్లేదులేండి. అప్పుడప్పుడు యాక్చువల్గా పేరెంట్స్ లేరన్నది మీరే చెప్పారు. అండ్ సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. ఎవరు లేరు. సో మరి పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ కదా మీలాంటి పర్సన్కి. అది కూడా ఎందుకంటే ఒక టైం వచ్చిన తర్వాత, ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, షూట్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి మన కోసం ఎదురు చూసే ఒక మనిషి. మీరు ఈ మాట అంటున్నారు కనుక మీరు నెక్స్ట్ ఏం అడుగుతారో నాకు తెలుసు కనుక ఆన్సర్ చెప్పేస్తున్నాను. నేను చచ్చిపోయినా కూడా
నేను చచ్చిపోతున్న విషయం లేదంటే నేను చచ్చిపోయిన విషయం నాకు తప్ప ఇంకెవరికి ఈ భూమి మీద తెలియకూడదు అని అనుకుని బతుకుతున్నాను నేను. అవునా? అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చెప్పండి? లైఫ్ మీద ఇప్పుడు మనం అదే పెళ్లి చేసుకున్నాం అనుకోండి, మనకేదో అయింది లేదంటే మనం ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అవుతాయి. నువ్వు ఇది నేను ఇది చేస్తాను, నువ్వు అది చేయి, నువ్వు ఇది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కమాండింగ్ పెరుగుతుంది. నాకు ఆడవాళ్ళ మీద కొద్దిగా సాఫ్ట్ ఒపీనియన్ ఉంది. నేను ఈ మాట అంటే చాలామంది నవ్వు వస్తుంది, ఎందుకంటే నేను రాణి అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. దాంట్లో ఒక సైకో క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. దాంట్లో భార్యని బాగా హింసించే క్యారెక్టర్ అనమాట. ఓకే, క్యారెక్టర్ మీరే చేశారా? ఈ చాలా వైరల్ అవుతూ ఉంటుంది. అది చాలా, అది మొత్తం ఎన్ని భాషలు ఉన్నాయి, మన 100 రూపాయల నోట్ మీద ఎన్ని భాషలు ఉన్నాయి, అన్ని భాషల్లోనూ వాళ్ళు రీమేక్ చేసే వాళ్ళు, సొంతంగా డబ్బింగ్ చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేస్తారు వాళ్ళు, నా పర్మిషన్ లేకుండా. అంత వైరల్. షార్ట్ ఫిల్మ్ నాది. ఒక యూట్యూబ్లో 8 మిలియన్స్ ఎన్నో ఉంటాయండి వ్యూస్. విపరీతమైన వైరల్. ఇప్పటికీ కూడా అది నేననే ఎవరు గుర్తుపట్టరు, బట్ అది ఫుల్ వైరల్. అది అలాంటి క్యాండిడేట్ను అంత సైకో అడివి నువ్వు భార్య మీద, అంటే ఆడవాళ్ళ మీద నీకు ఇంత సాఫ్ట్ ఒపీనియన్ ఉందంటే మేము నమ్ము అని చాలామంది అంటారు నన్ను. కానీ ఏంటంటే ఒక పెళ్ళి అనే వ్యవస్థలో మనం ఎప్పుడైతే ఉంటామో, మనకి తెలియకుండానే వాళ్ళని మనం ఇక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి, ఇది చేయకూడదు, ఎవరితో మాట్లాడేప్పుడు ఇలా మాట్లాడాలి అలా మాట్లాడకూడదు, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. నేను ఎవరు గ్రిప్లో ఉండాలని అనుకోవట్లేదు, నేను ఎవరిని కూడా గ్రిప్లో ఉంచాలని అనుకోవట్లేదు. మా కుక్కకు కూడా నేను తాడు కట్టను, అది స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా రోడ్డు దాటేటప్పుడు ఖచ్చితంగా అవసరం కనుక ఆ టైంలో మాత్రమే దానికి తాడు కడతాను, కానీ ఉత్తప్పుడు తాడు కట్టను నేను. అది ఎప్పుడూ ఫ్రీగానే ఉంటుంది. ఒక కుక్క విషయంలో నేను ఎంత జాగ్రత్త తీసుకుంటానంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అది నా మైండ్ సెట్, అందుకనే పెళ్లి చేసుకోవాలి. అంతేగాని వేరే లోపాలు ఏం లేవు. హ్యాపీగా ఇన్ ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అస్సలు చేయకూడదండి. అవునా? ఆ పాపం పనులు ఎవరిని చేయొద్దని కూడా నేను, ఈ పాపం మా కెమెరామెన్స్ చాలా ఇంగండి, వాళ్ళ కర్మ చేసుకోమనండి. ఎందుకంటే అందంగా ఉన్నారు కనుక వాళ్ళకి ఎవరో ఒకరు తగిలేస్తారో అది వేరే విషయం. నేను అందంగా లేను కనుక. మీరు కూడా అందంగా ఉన్నారు సార్. ఈ ఒక్కసారికి నమ్మేద్దాం. అమ్మాయిలు ఎప్పుడైనా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు తీసుకోకపోతే ఆడంత చవట ఎవడు ఉండడు. అందుకని ఇది అబద్ధమైనా సరే నేను కాసేపు తీసేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను అబద్ధం చెప్పలేదు, నేను నిజంగానే చెప్పాను. హరం హరాలో చూసాను కదా మీ గెటప్. ఏది 65 సంవత్సరాల ముసలోడు? మీలో ఆ యాంగిల్ కూడా ఉందా? ముసలోళ్ళని కూడా అలా కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. 65 సంవత్సరాల ఆ గెటప్ లో కూడా మీరు చాలా అందంగా కనిపించారు అని చెప్తున్నా. అమ్మా మీ పాదాలకి నమస్కారం. యాక్టింగ్ బాగా చేశానని చెప్పండి, అందంగా ఉన్నాను మాత్రం చెప్పండి. అది బిగ్గా అని అడుగుతున్నారండి. 3.5 సంవత్సరాలు 3.5 years ఈ జుట్టుని ఇలా పెంచుకుంటూ వచ్చా. ఇంత జుట్టు పెంచితే నిన్న థియేటర్కి వెళ్తే అక్కడ ఫోటో ఒక ఆయన సెల్ఫీ అడిగితే ఇస్తే, సార్ మీరు విగ్ అనుకున్నాం, ఇది రియల్ అండి అన్నాడు. ఇది రియలేనండి, ఒక 3.5 years నుంచి పెంచుతున్నాను. మూవీ కోసం పెంచారు కదా? మూవీ కోసం. హరం హరం ఎప్పుడు స్టార్ట్ అయింది? అది అంటే సాగర్ గారు అంతకుముందు ఇంకొక సినిమా చేద్దాం అనుకున్నారు. అప్పుడు నాకు మీరు చెప్పాడన్నమాట ఆయన, ఏంటంటే నువ్వు కొద్దిగా గడ్డం అది పెంచు, మనం సినిమా చేస్తున్నాం అని. దాని తర్వాత కథ చెప్పారు, ఈ సినిమాకి నువ్వు పూజారి క్యారెక్టర్ వేద్దు కానీ పెంచు అన్నారు. అలాగ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అట్లా గడిచింది. అట్లా ఓకే, 3 years నుంచి పెంచుతున్నాను. అండ్ ఇప్పుడు మరి మూవీ అయిపోయింది కదా, ఏమీ తీసే ప్లాన్ లేదా? ప్రాబ్లం ఏంటంటే నేను మంగళ షాప్కి వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక ఫిల్మ్ ఆఫీస్ నుంచి కాల్ వస్తుందండి. స్వయంభూ అని చెప్పేసి ఒక సినిమా, నిఖిల్ గారి సినిమా. ఆ సినిమా నుంచి మన ఈవిడ మన కాస్టింగ్ డైరెక్టర్ పుష్ప భాస్కర్ గారు కాల్ చేశారు, మీరు చిన్న రోల్ చేస్తారా అని. సరే నేను వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. తర్వాత అక్కడ కో డైరెక్టర్ విజయ్ గారు చూసి, మీరు ఇందులో క్యారెక్టర్ ఉందండి, మీరు చేయాలి, ఇది ఉంచండి అన్నారు. సరే అలా ఉంచుతో స్టార్ట్ చేశా. తర్వాత ఇంకొకటి వచ్చింది, నిఖిల్ గారి సినిమా, అదే అఖిల్ గారి సినిమా, అందులో చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఇంకొక 10 days వేరే షూట్ ఉంది, దాంట్లో కూడా సేమ్ హెయిర్ స్టైల్, అఘోర క్యారెక్టర్. ఇంకా ఈ జుట్టు ఇది అంతా కూడా వీళ్ళకి అంకితం చేస్తానండి, ఇంకొంతకాలం తప్పట్లేదు, పర్మనెంట్ అనమాట ఇప్పుడు ఇది. కానీ గ్రేట్ సార్, మీరు మేమంటే షాంపూలు, హెయిర్ స్ప్రేలు, కండిషనర్లు బోల్డ్ వాడి జుట్టుని మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. మీరేం చేస్తున్నారు? నేను గాలికి వదిలేస్తానండి. అయినా మంచి వాల్యూమ్ ఎక్కువ ఉంది హెయిర్.
బాగా పెంచుతున్నారు సార్. గాలే దీనికి నీరు పోసి అన్నం పెట్టి పోషిస్తుందండి. వర్షంలో ఏమైనా తడుస్తుంటారు? వర్షం కూడా అప్పుడప్పుడు కావాలంటే ఇస్తున్నాను, చక్కగా ఒత్తిగా ఎదుగుతాను చూసారా. అదే చూస్తున్నాను. అబ్బా నా మీరు కూడా వదిలేండి గాలికి. నా హెయిర్ అందులో సగం వాల్యూమ్ కూడా లేదేంటబ్బా అని చెప్పి చూస్తున్నా. అండ్ చెప్పండి. నెక్స్ట్ పెళ్లి గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం కాబట్టి హెయిర్ గురించి కూడా మాట్లాడాం కాబట్టి హెయిర్ లేకుండా నేను మిమ్మల్ని చూసింది ఎప్పుడంటే సుమా గారితో మీరు ఒక చిన్న బిట్ ఒకటి చేశారు. లైక్ అంటే ఆవిడ ఫ్యాన్గా వెళ్ళి సమ్ కామెడీతో ఒక ట్రాక్ ఉంటుంది. సుమక్క గారు ఆవిడ భలే భలే మొగాడివి భలే ఛాన్స్లే అని ఒక షో చేసేవారు మా టీవీ. అప్పుడు అందులో నేను ఒక లేడీ క్యారెక్టర్ వేశాను. నాది జబర్దస్త్లో చేసిన తర్వాత అంటే ఒక 10 ఎపిసోడ్లు ఎన్నో జబర్దస్త్లో వేసాను నేను. ధనరాజ్ గారి టీం చేసిన తర్వాత నేను అప్పుడు ఆది టీమ్ లీడరు ఇంకా ఒక 2 డేస్లో ఆదికి టీమ్ లీడర్ ఇస్తున్నారు అని అనగానే ఆదికి 2 స్కిట్లు చేయమని చెప్పారు. ఇది ట్రయల్ షూటే కానీ అవి రిలీజ్ అయ్యాయి. ఆ ట్రయల్ షూట్ రెండిట్లో కూడా నేను ఆది గారు అండ్ మన ఈయన గణపతి గారని రాజు గారని వీళ్ళు ఉంటారు. మేము ఒక టీం అనమాట యాక్చువల్లీ. సో రాజు గారు కూడా కో టీమ్ లీడరే కదా. అప్పుడు కాదు, అప్పుడు ఆయన నేనెంతో ఆయన కూడా అంతే. సో అట్లా మేము ఒక టీం అని అనుకున్నాము. అనుకుంటే కొన్ని రోజులు అనౌన్స్మెంట్ అయిన తర్వాత కొన్ని రీజన్స్ వల్ల మనోడి నన్ను ఏమంటారు వాళ్ళ టీం సరిపోయింది. యాక్చువల్లీ టీంకి ఎంతమంది ఉండాలని ఉంటుంది. సో ఒక మనిషి ఎక్స్ట్రా అయ్యాను నేను. అంటే డైలాగ్స్ డైలాగ్స్ లేకుండా ఉండాలంటే నేను ఆ టీంలో ఉండేవాడిని. ఖచ్చితంగా నేను ఉన్నానంటే డైలాగ్ ఉండాల్సిందే. అలాంటప్పుడు నేను ఉండడం వేస్ట్ కదా డైలాగ్ లేన. అప్పుడు నేనే తప్పుకున్నా. లేదంటే ఈ పాటికి నేను ఆది గారి టీంలో నేను కూడా ఉండాల్సిన వాడిని. అట్లా అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ షోలో చిన్న లేడీ గెటప్ ఏదో కావాలంటే చేశాను నేను. అలా సుమ్మగారితో 4-5 చేయడం జరిగింది. సుమ్మగారు ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ వీడియో నాదే. ఓకే. సుమక్క అనే ఛానల్. అప్పుడు సుమక్క అనే ఛానల్ ఆవిడ సొంతంగా పెట్టారు ఛానల్. అందులో ఫ్యాన్ మేడ అండ్ ఏదో పేరు ఉంటుంది ఆ ఫ్యాన్స్. మొత్తానికి ఎవరైతే స్టార్ట్ చేసినా కానీ ఫస్ట్ ట్రయల్ మీతోనే మొదలవుతుంది. అండ్ వాళ్ళకి అది బాగా కలిసి వస్తున్నట్లుంది. అంటే ఎలా అందని నాకు అర్థం కాదు. ఫస్ట్ అంటే లైక్ ఇప్పుడు జ్ఞాన్ సాగర్ గారు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు ఫస్ట్ కెమెరా ఫోకస్ మీ మీదే చేశారు అని చెప్పారు. అవునండి. సో నౌ హిస్ ద బిగ్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్. సుమ్మగారితో మనం ఎక్కడండి బాబు, ఆవిడ సుమక్క ఛానల్ స్టార్ట్ చేసింది కోవిడ్. అయ్యో బాబోయ్, అసలు అది కంపారిజన్ అసలు తీసుకోకూడదు. అయ్యో బాబోయ్, ఆవిడ దరిదాపుల్లో కానీ ఆఖరికి నేను సాగర్ను కూడా దరిదాపుల్లో కూడా నేను తీసుకోలేదు. హెవీ టాలెంట్. అతను వాళ్ళు టాలెంటెడ్ అండి. మనం ఏదో మన ముందు కెమెరా పెట్టారని లేదంటే మనతో చేశారని. ఇప్పుడు వీరమాచలం రామకృష్ణ గారు అని చెప్పేసి మీకు డైటిషియన్. ఎగ్జాక్ట్లీ ఇది కూడా. అండ్ ఇందాక ఈ సెంటిమెంట్ కి ఇంకొకటి నేను హ్యాట్రిక్ విషయం కూడా ఇంకొకటి చెప్తాను. ఫస్ట్ వీరమాచినేని రామకృష్ణ గారు అనే ఒక పర్సన్ ని కెమెరా ముందుకు తీసుకొచ్చింది మీరే కదా. కెమెరా ముందంటే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది. కెమెరా ముందు తీసుకొచ్చలేదు నాకు తెలియదు. ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ నేను విజయవాడ మా అమ్మగారికి కంటి ఆపరేషన్ కోసం వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక ఆయన నాకు తెలుసున్న ఆయన వీరమాచలం రామకృష్ణ గారు అని ఒక ఆయన ఇలాగా వీటి మీద ఏవో చేస్తున్నారు, సో ఆయన్ని కొద్దిగా ప్రమోట్ చేస్తారా అని అడిగారు నన్ను. అడిగితే అసలు నేను అంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేసేవాడిని. నేను అవన్నీ ఆకులు అలములు లేదంటే ఆయిల్ వీటి మీద నాకు పరిజ్ఞానం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డాక్టర్స్ గురించి తెలియదు అని అంటే ఒకసారి చేసి చూడండి, నచ్చితే ఉంచు కానీ లేదంటే వేరే వాళ్ళకి ఇద్దరు కానీ అన్నారు. ఇంటర్వ్యూ చేశాను వాళ్ళ ఇంట్లోనే. ప్రభాకర్ గారుని రెయిన్బో కలర్ ల్యాబ్ అని ఉంది విజయవాడలో. వాళ్ళ ఇంట్లో షూట్ ఆయనే చెప్పారన్నమాట. వాళ్ళ ఇంట్లో చేసాము. ఫస్ట్ మొత్తం అంతా చేసేసాము. నాకు నిద్ర వచ్చేసింది. వీరమాచలం రామకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసేసరికి నిద్ర వచ్చింది నాకు. ఎందుకు వచ్చేసిందంటే ఆ కంటెంట్ నాకు ఎక్కలేదు. ఏంటి నా ఆయిల్ అంటాడు, అది తాగమంటాడు, ఇది తాగమంటాడు. నన్ను నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ చేయలేదు. అహిష్టంతో చేశాను నేను. ఆ విషయం ఆయన కూడా చెప్పానండి. మిమ్మల్ని ఏం చేస్తున్నానో ఆ కంటెంట్ నాకు ఎక్కట్లేదండి. అది ఏంటో అదేదో ఇప్పటివరకు నేను వినని ఒక కంటెంట్,
అది ఒకవేళ నన్ను ఫాలో అవ్వమని లేదు మా మదర్ ఆవిడ ఆల్రెడీ షుగర్ పేషెంట్, ఆవిడకి అది ఫాలో అవ్వచ్చు అది నేను, బట్ నేను ధైర్యం చేయలేదు. అందుకనే నాకు యూట్యూబ్ ఛానల్లో నాకు 1,50,000 సబ్స్క్రైబర్స్ ఉండేవారు. ట్యాగ్ తెలుగు అనే ఒక ఛానల్, ఇప్పుడు వేరే వాళ్ళు ఆ పేరు పెట్టుకుని వేరే ఛానల్ ఉంది. యాక్చువల్లీ ట్యాగ్ తెలుగు అనేది ఒక ఛానల్ నాది. 1,50,000 సబ్స్క్రైబర్స్ ఉండేవారు. అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నా వీడియో నేను దాంట్లో పెట్టుకోవచ్చు. నేనేం చేశాను, తీసుకెళ్ళి మన గోల్డ్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అని సుమన్ టీవీ వాళ్ళది సబ్ ఛానల్ ఏదో ఉంటే దాంట్లో వాళ్ళకి ఇచ్చేసాను, మీరు తీసుకోండి. కట్ చేస్తే వాళ్ళ 13,000 ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఉంది. ఒకసారి ఒక నైట్ ఓవర్ నైట్ వాళ్ళ 70,000 ఎంతో సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయారు. 70 13,000 1 డేనో 2 డేస్లో, సారీ 1 డేలో ఏం 70,000 వెళ్ళిపోలేదు, 2 డేస్లో ఎంతో వాళ్ళది 70,000 వెళ్ళిపోయింది. 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపు అసలు ఆయన పీక్స్కి వెళ్ళిపోయారు. నేను ఇప్పటికీ నేను ఆయన్నేమి నేనేమి ఆయన వదిలేశాను, లేదంటే ఆయన ఏదో నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాను అలా ఫీల్ అవ్వట్లేదు. బట్ ఆయనలో టాలెంట్ ఉందండి. ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే మీరే చేశారు కదా. చేశాను. ఆ క్రెడిట్ తీసుకోవడానికి మేమేమో క్రెడిట్ కనపడిందంటే ఎప్పుడెప్పుడు లాక్కుందామా అని చెప్పి చూస్తాం. మీరేంటండి క్రెడిట్ ఇచ్చినా తీసుకోవట్లేదు. వాళ్ళు గొప్పవాళ్ళండి, ఆల్రెడీ బై బర్త్ వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళని మనం ఏం చేయదు. అసలు నేనేదో గొప్పవాడిని అయితే, ఇప్పుడు నేనేదో ఒక ఏమంటారు, ఆల్రెడీ నేను జనాలకు అందరికీ తెలిసిపోయి, ఇప్పుడు చిరంజీవి గారు నన్ను వచ్చి సతీష్ శర్మ బాగా చేస్తున్నాడు అని అన్నాడు అనుకోండి, నాకేదైనా కొద్ది గర్వంగా ఉంటుంది. ఇప్పుడు నేను నాలాంటి వాడు, నేను ఇప్పుడు వీరమాచినేని రామకృష్ణ గారిని ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను, ఇంకోటి ఏదో ఇదే చేశాను, లేదంటే మీరు కుకరీ షో, మన చిల్డ్రన్ కుకరీ షో అని చెప్పేసి సౌత్ ఇండియాలో మొట్టమొదటి చిల్డ్రన్ కుకరీ షో చిన్నపిల్లలతో స్టార్ట్ చేసింది నేనే, ధనరాజ్ గారు వాళ్ళ అబ్బాయితో. అది తీసుకెళ్ళి ఈటీవీ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా స్లాట్ ఇచ్చారు. నేను వెళ్ళి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేశారంటే దాన్ని కాపీ కొట్టి అదే పేరు మీద ఈటీవీ, అదే నేను ఏదైతే ఛానల్ చేద్దాం అనుకున్నానో నేనేమో యూట్యూబ్లో చేసా, తెలుగు వన్ వాళ్ళ దాంట్లో. ఆ కంటెంట్ తీసుకెళ్ళి షూట్ చేసి వాళ్ళకి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు అదే పేరు మీద విత్ ఇన్ 15 డేస్లో వాళ్ళు షూట్ కూడా స్టార్ట్ చేసి వాళ్ళు రిలీజ్ కూడా చేశారు. ఎందులో? ఈటీవీ అభిరుచిలో. ఓకే. అది యాక్చువల్లీ ఫస్ట్ కంటెంట్ నాది, నేను షూట్ కూడా చేసేసి ఒక ప్రొడక్షన్ హౌస్కి తీసుకెళ్ళి చూపిస్తే విత్ తీసుకెళ్ళి చూపిస్తే 15 డేస్లో మీరే అండి డైరెక్టర్ దానికి, మేడం వచ్చిన తర్వాత మీకు చెప్తాను మీరు చేసేద్దరు కానీ అన్నాడు. పెద్ద దాని ఓనర్లు అంటారు, మంచి ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు ఆయన చేశాను అన్నాడు. 15 డేస్లో నాకు ఒకడు ఫోన్ చేసి, అరే అభిరుచిలో నువ్వు చేస్తుంది డైరెక్షన్ చేస్తున్నావా అన్నారు. లేదు, అభిరుచిలో వస్తుంది ఏంటది అది చిల్డ్రన్ కుకరీ షో, అదే పేరు కూడా మర్చిపోయానండి నేను నిజంగా. మీరు కాదు కదా డైరెక్ట్ చేసినందుకే మర్చిపోయి ఉంటారు. సో అట్లా ఆ షో వాళ్ళు కాపీ కొట్టేశారు. అట్లా చాలా జరిగింది. అడగడం ఏం జరగలేదా? లేదండి, ఎందుకు, మనం ఏదైనా దానికోసమే నేను పుట్టాను నేను. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు జబర్దస్త్ ఎందుకు మానేశారు. నేను జబర్దస్త్ ఉందనుకున్న ఇండస్ట్రీకి రాలేదు కదా, అలాగే నేను డైరెక్షన్ చేద్దామని కూడా రాలేదు కదా, నేను యాక్టర్ అవుదామని వచ్చాను. అయిపోతే ఏంటి ఉంటే ఏంటి. సో మరొక మంచిదేలే అని వదిలేసారు. అయ్యో అసలు ఇప్పటికే నేను ఫీల్ అవుంది వాటి గురించి. వాళ్ళు ఇంకోటి నాకంటే బెటర్గా చేశారని ఫీల్ అయ్యాను వాళ్ళు. నేను అంతకంటే నేను అంత బాగా చేయలేనేమో, వాళ్ళు బాగా చేశారని ఫీల్ అయ్యాను తప్ప వాళ్ళని అది కాపీ కొట్టేశారని ఆ టైంలో అనిపించింది, తర్వాత అనిపించలేదు. అండ్ జనరల్గా ఏంటంటే ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మనం స్టార్ట్ చేసింది మన కళ్ళ ముందే వేరే వాళ్ళ ఆపర్చునిటీ తీసేసుకొని దాన్ని వాళ్ళే చేసినట్లుగా క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎవరికైనా. మీరు అలా అంటున్నారు. ఫన్ బకెట్ అని ఒకటి ఉంది, దాంట్లో కూడా నేను చేశాను. హర్ష అన్నవరపు డైరెక్టర్, మేమందరం చేసాం దాంట్లో, నేను కూడా చేశాను. సర్దార్ గబ్బర్ సింగ్ అనే ఒక ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, ఆ ఎపిసోడ్లో మీకు బాగా క్లియర్ కనిపిస్తా. అది నేను కూడా చేశాను, నా 7-8 ఎపిసోడ్లు చేశాను. కనిపించినప్పటికీ మిమ్మల్ని గుర్తుపట్టడం కొంచెం కష్టం. అదే చేసిన తర్వాత సేమ్ అదే కంటెంట్ని ఐడ్రీమ్ వాళ్ళు అడిగారు నన్ను, మీరు చేస్తారా నన్ను, నేను ఒక్కడినే కనిపించేలాగా. నేను ఫన్ బిస్కెట్ అని స్టార్ట్ చేశాను. ఇప్పుడు దాన్ని కాపీ అంటారుగా. ఐడ్రీమ్ తెలుగు వన్ వాళ్ళు చేసిన దాన్ని సేమ్ కంటెంట్ని నేను కాపీ కొట్టి, నా కంటెంట్ కాదు, నా సొంత కంటెంట్ కాదు, నేను అదే కంటెంట్ని ఫన్ బిస్కెట్ అని చెప్పేసి ఐడ్రీమ్లో చేశాను. అప్పుడు నేనేంటి మరి, మంచి మంచి కట్టుబాట్లు సార్. అంటే ఇప్పుడు నేనేమంటానంటే అవకాశం వచ్చింది, దాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకున్నారు. నేను వాళ్ళకి తప్పని అనలేదు. అదే నేను చేసినప్పుడు కూడా నాకు ఒక ఫీల్ కలిగింది ఏంటంటే, వీళ్ళు బలవంతంగా నన్ను చేయమన్నారు. మీరు ఏమంటే మీరు చేయగలరు, మీరు చేయండి అంటే
పోల్చొక్క నవీన్ గారు ఉన్నారుగా, అది ఇన్స్టాగ్రామ్లో టమాటాలు ఇస్తూ ఉంటారు, ఆయన కూడా కొన్ని డైరెక్షన్ చేశారు. అట్లా చాలామంది ఇప్పుడున్న డైరెక్టర్స్, మంచి డైరెక్టర్స్ ఆ ఫన్ బిస్కెట్ కూడా డైరెక్షన్ చేశారు. మరి ఎందుకు కొంతకాలం తర్వాత మీరు ఎందుకు తప్పుకున్నారు? నాకు 21 ఎపిసోడ్లు అగ్రిమెంట్ ఉంది. 21 ఎపిసోడ్లు చేసేసిన తర్వాత లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది చందు సాయి అని ఇప్పుడు యూట్యూబర్ ఉన్నారు కదా, అతను పక్కింటి ఆ కుర్రాడు ఫస్ట్ చేసింది ఆ వీడియోనే. నా ఫన్ బిస్కెట్లో లాస్ట్ వీడియో ఆయనే చేశారు. చందు సాయితో ఇప్పటికి మీరు రెగ్యులర్గా టచ్లో ఉంటారు? లేదండి, కానీ తమ్ముడు నేనంటే చాలా అభిమానం తనకి. ఫస్ట్ డే 1 రోజు నుంచి అతను ఎలా ఉన్నాడో ఇప్పటికీ నాతో అలాగే ఉంది. చందు సాయిని ఇంట్రడ్యూస్ చేసింది మీరేనా అయితే? కాదండి బాబు, బాబోయ్, అతను నేను ఫన్ బిస్కెట్ చేసేవాడిని. లాస్ట్ ఎపిసోడ్ నా అగ్రిమెంట్ అయిపోయింది, నేను వదిలేశాను. ఇంకొక ఎపిసోడ్ ఏదో ఉంటే ఆ ఎపిసోడ్ నేను ఇంకా చేయను అన్నాను. ఎందుకంటే నాకు గిల్టీ ఫీలింగ్ అనిపించింది. తెలుగు వన్లోది నేను చేస్తున్నాను అంత గొప్పగా, వాళ్ళంత బెటర్మెంట్ అవుట్పుట్ నేను ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే కాపీ ఎప్పటికైనా కాపీయే అని అనిపించి నేను వదిలేస్తే ఆ లాస్ట్ ఏదైతే 1 ఎపిసోడో 2 ఎపిసోడ్లో అతను చేశాడు. చాలా మందిని ఇంటర్వ్యూ చేయడం వేరు, మీనంటే ఆర్టిస్టులను కానివ్వండి, వేరే సెలబ్రిటీస్ని కానివ్వండి, బట్ ఒక ట్రాన్స్ని ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేసింది మీరే అంట కదా? ట్రాన్స్జెండర్ని శిరీష్ అని చెప్పేసి ఫిలిం నగర్లో యాక్చువల్లీ తను అబ్బాయిగా ఉన్నప్పుడు నేను లిఫ్ట్ ఇచ్చేవాడిని ఫిలిం నగర్ డౌన్లో. తను ఒకసారి సడన్గా నాకు అమీర్పేటలో ఏమంటారు వాళ్ళు బెగ్గింగ్ చేస్తూ, అంటే అడుగుతూ ఉంటారు కదా, నాకు అతన్ని ఎక్కడో చూసిన, నేను రోజు లిఫ్ట్ ఇచ్చేది ఇతనే కదా, ఇతనంటే శారీ కట్టుకుని తిరుగుతున్నాడు ఏంటని చెప్పేసి, అప్పటికి నాకు ట్రాన్స్జెండర్స్ ఒకళ్ళు ఉంటారు, ఇలా ఉంటారు నాకు తెలీదు. అంటే అంత ఎప్పుడు వాళ్ళ మీద అంత ఫోకస్ పెట్టలే. నేను చూసి ఏంటి శారీ కట్టుకున్నాడు ఏంటి, ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారేమో అని అనుకుని, అతని పేరు ఏదో ఉంది, ఏదో సిరాజ్ ఏదో అతని ఒరిజినల్ పేరు, శ్రీరామ సంథింగ్ ఏదో. అప్పుడు పిలిస్తే అతను నా పేరు సీను అని పిలిస్తే, నా పేరు సీను కాదు శిరీష అన్నాడు. ఇదేంటిది, నువ్వు అరే సీను కదరా నువ్వు, నేను లిఫ్ట్ ఇచ్చేవాడు కదా నీకు అని అంటే, అవును ఇప్పుడు నేను మారిపోయాను అన్నాడు. ఏంటి ఎందుకు మారిపోయి, జస్ట్ 3 రోజుల క్రితమే కదరా నీకు ఇచ్చాను లిఫ్ట్ అంటే, లేదు అప్పుడు నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడే ఆ ఫీల్డ్లోకి దిగాడు అతను, అంటే కొద్దిగా మాట్లాడడానికి ఇబ్బంది, వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత కనిపించాడు నాకు. ఇట్లా తన గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇట్లా నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసాను, ఇప్పుడు నేను సీను అని నన్ను ఎక్కడ పిలవద్దు, ఇంకా నేను మారిపోయాను, శిరీష కిందే పిలవండి, సారీ ఆ రోజు అలా బిహేవ్ చేసినందుకు ఇది అని చెప్పాడు. అయితే ఇది ఏదో కొద్దిగా డిఫరెంట్గా ఉంది, సరే ఓ పని చేద్దాం, ఇంటర్వ్యూ ఒకటి ప్లాన్ చేస్తానంటే, అసలు అతను కూడా ఇంటర్వ్యూ అనేది అతనికి తెలియదు. అప్పుడు మీరు ఏ ఛానల్లో ఉన్నారు? అప్పుడు నా సొంతంగా ఛానల్ ఓకే, తమిళ మీడియాలో నేను సబ్ ఛానల్ ఒకటి పెట్టిన, ట్యాగ్ తెలుగు అని. అది దాంట్లో నేను ఫ్రెండ్లీ విత్ శర్మ అనే ఒక పేరు మీద ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను. అది ట్రాన్స్జెండర్ ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ మన తెలుగులో. ఇంకా అక్కడి నుంచి ఇంకా అందరూ ట్రాన్స్జెండర్స్తో ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు. ఇక నాకు విపరీతం పిచ్చికిపోయింది అనమాట. అంటే కొన్ని 100 మంది ట్రాన్స్జెండర్స్ నాకు రోజు కాల్ చేసి మమ్మల్ని కూడా ప్రమోట్ చేయండి, మమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేయండి. ఎంతమందిని చేస్తానో ఇది నాది హిజ్రా ఛానల్ అయిపోతుంది. ఒక్కళ్ళ గురించి చెప్తే చాలు, అందరికీ సమాజంలో ఏదైనా ఉపయోగపడుతుందని చెప్పేసి, మీకు ఏదైనా చేస్తాను నేను కావాలంటే అని చెప్పేసి వీళ్ళందరినీ తీసుకెళ్ళి నేను మన ఎంపీ కవిత గారు, మన కేసీఆర్ గారు కూతురు గారు ఉన్నారు కదా, ఆవిడ దగ్గరికి నేను వేరే వాళ్ళ త్రూ తీసుకెళ్ళి వీళ్ళకి ఏదైనా చేయండి అని చెప్పడం జరిగింది. వాళ్ళ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో చూస్తాం, మేము మంచి చేస్తాం, కానీ వీళ్ళలో సఖ్యత లేకపోవడం వల్ల ఈ కమ్యూనిటీలో కొంతమంది, అందరూ కాదు, అందరూ చాలా మంచి వాళ్ళు అండి, వాళ్ళు హెల్పింగ్ నేచర్. ఒక చిన్న ఉదాహరణ చెప్తే, నేను సికింద్రాబాద్లో ఒక చిన్న సిస్టమ్ ఏదో కొందామని వెళ్తే, నన్ను ఒక ఆయన బైక్ పార్కింగ్ బ్యాక్ సైడ్ తిప్పుతుంటే, అదేమంటారు టర్నింగ్ తీసుకుంటుంటే నాకు వేరే వెహికల్ తగిలితే అతను ర్యాష్గా నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. బ్యాంకేలోడా మాకేలోడా ఈ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ మాట్లాడడంతో నాకు అసలు ఆ భాష నాకు నచ్చకపోయేసరికి వాడిని కొడదామని వెళ్ళే లోపల వాడే నన్ను తిరిగి కొట్టేశాడు. నేను కొడదామని వెళ్ళా కానీ నేను కొట్టే అంత సీన్ లేదు, నేను కొట్టను ఎవరిని. కానీ నా కోపం మాత్రం ఆ రేంజ్లో వచ్చేసరికి నేను ఎక్కడ కొడతానని వాడే ఫెల్ కొడిచాడు. నన్ను
ఇప్పుడు ఏంటంటే నేను మైండ్ ఒక్కసారిగా షాక్లో ఉన్నానన్నమాట. ఇది అంతా దూరం నుంచి కొంతమంది హిజ్రాలు చూశారు. వాళ్ళు వస్తున్నారు, నన్ను గుర్తుపట్టి వస్తున్నారు. ఈ లోపల నేను అక్కడ ఉండడం కరెక్ట్ కాదనుకుని, అంటే వీళ్ళు చూసిన విషయం నేను చూడలేదు, నేను వెళ్ళిపోయాను అక్కడి నుంచి. నేను వెళ్ళిపోయిన 10 నిమిషాలకి వాడు ఒళ్ళంతా దెబ్బలే. వాడిని చావు కొట్టేశారు, చిత కొట్టేశారు, రక్తం వచ్చేలా కొట్టారు. వాడు హాస్పిటల్లో ఉన్నాడు. ఎవరైతే నన్ను కొట్టాడు, నేను లేను అక్కడ, నాకు తెలీదు. తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత నాకు ఈ ట్రాన్స్జెండర్స్ నాకు అమీర్పేటలో కలిసి, బావా, నన్ను బావా అంటారు కొంతమంది ట్రాన్స్జెండర్స్ వాళ్ళు, బావా ఆ రోజు నిన్ను సికింద్రాబాద్లో నువ్వు ఒకరితో గొడవ పడ్డావు కదా, ఆడి ఎముకలు ఇరిచేసామన్నారు. నిజంగా నేను నమ్మలే. మీకెలా తెలుసు అని అంటే, మేము అప్పుడు అక్కడ ఈ వాళ్ళు చేస్తూ ఉంటారు, అది చేయడానికి వెళ్తే మేము చూసాం, నీ దగ్గరికి వస్తున్నావు, నువ్వు ఈ లోపలనే వెళ్ళిపోయావు అని వాడిని సాగుడిహారంట. ఒకళ్ళని అభిమానించడం, ఒకళ్ళని ప్రేమిస్తే వాళ్ళు ఏ రేంజ్లో ఉంటారు. ఒక ఇంటర్వ్యూ చేశానండి నేను, అంతే. వాళ్ళకి నేను చేసింది ఏముంది? ఇంటర్వ్యూ చేస్తేనే వాళ్ళు ఆ రేంజ్లో ఒక మనిషిని ప్రేమిస్తున్నారంటే వాళ్ళకంటే మంచి వాళ్ళు ఉంటారా? కాకపోతే ఏంటంటే వాళ్ళు సరిగ్గా వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం, వాళ్ళ గురించి ఆలోచించడం వాళ్ళు మర్చిపోయారు. అందుకనే మనం సమాజంలో వాళ్ళని వేరుగా చూస్తున్నాం. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించడం మొదలు పెడితే మనం అసలు ఎందుకు పనికిరామండి. మనం ఫీల్ అవుతూ ఉంటాం, నేను మగాడినని నేను ఫీల్ అయిపోతాను, నువ్వు ఆడదని మీరు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈ రెండు కలిపితే వాళ్ళతో పోటీ పడే అంత దమ్ము, నేను నిజం చెప్తున్నాను, నేను మగాడిగా నేనైతే పనికిరానండి. వాళ్ళు ఏ విషయంలో అయినా సరే అంత శక్తి సామర్థ్యాలు ఎవరికీ ఉండవు. నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను నిజంగా హిజ్రాల్ అంటే. చాలా మంది ట్రాన్స్జెండర్స్తో నేను కూడా ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది హిట్ టీవీలో. ఓకే. అప్పటికి ఇప్పటికీ కూడా అంటే లైక్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ కూడా వాళ్ళు రెగ్యులర్గా ఏదైనా ఉంటే కాల్ చేసి అక్క అంటారు. మామూలుగా మిమ్మల్ని బావ అని ఎట్లా అంటారో లేడీస్ అందరినీ వాళ్ళు అక్క అంటారు, వాళ్ళకంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. సో అక్క, ఇలా అక్క మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్క, వీళ్ళని కూడా చేసి పెట్టబా కొంచెం అని అనడం. ఏదైనా ఒక షూట్ అయిపోయిన తర్వాత పెడితే వాళ్ళు పెట్టడం, అక్క చాలా బాగుంది అక్క, మిమ్మల్ని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చూసాం అక్క అని. అంటే ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ పెంచుకుంటారా మన మీద అని చెప్పేసి అనిపించింది. ఒకసారి నైట్ టైం అనుకుంటా ఇట్లానే ఇంట్లో కూర్చొని ఉంటే ఫోన్ వస్తూ ఉంది. ఎవరబ్బా ఫోన్ అని చెప్పేసి నేను హాల్లో కూర్చొని సోఫాలో ఉంటే మా హస్బెండ్ లిఫ్ట్ చేస్తే బావా అక్కుంటే ఇవ్వవా అంటే, ఈ చెల్లి ఎవరు తెలియకుండా అని చెప్పేసి మా హస్బెండ్ తీసుకొచ్చి ఇచ్చారు. నేను స్పీకర్లో పెట్టి హలో ఎవరు అంటే, తన పేరు అఖిల అనమాట, అఖిల అని పేరు మార్చుకుంది. అక్క నేనక్క అఖిల అని ఇలాగా ఇది పోవడు చూసానంటే మా హస్బెండ్ అన్నారు, నీకు అసలు ఏ కమ్యూనిటీలో అయినా కానీ ఫ్రెండ్స్ ఉన్నారా అని చెప్పేసి. నేను ఇప్పటికీ కూడా ఫీల్ అయ్యే ఒక విషయం ఏంటంటే అండి, నాది ఒక 1,50,000 సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఛానల్ ట్యాగ్ తెలుగు అని చెప్పాను. ఆ ఛానల్ నేను కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లం రావడం వల్ల అమ్మడం జరిగింది. ఛానల్ అమ్మేశాను. అది అమ్మినప్పుడు నేను చాలా వీడియోస్ చేశాను, చాలా వైరల్ కంటెంట్లు చేశాను, చాలా మంచిగా అన్ని వ్యూస్లో ఉన్నాయి. 5 million, 7 million, 8 million. ఇది మాత్రం 9 million ఉంది. ఇది ట్రాన్స్జెండర్ 9 million. అయితే ఇదంతా పక్కన పెడితే నాకు పర్సనల్గా ఎంతోమంది సెలబ్రిటీస్ని చేశాను, కానీ నాకు ది బెస్ట్ సెలబ్రిటీ అంటే ట్రాన్స్జెండర్ అని అనిపించింది. దాంట్లో ఉన్న వేరే వాళ్ళు ఫీల్ అవ్వచ్చు కానీ, బట్ నాకు బెస్ట్ కంటెంట్, బెస్ట్ ఇది అంటే సహజంగా, అంటే వాళ్ళలా మాట్లాడడం, ఓపెన్గా మాట్లాడడం. ఆ ఇంటర్వ్యూని నేను మిస్ అయిపోయాను. నా ఇప్పటికీ కూడా అది ఎక్కడుందో కూడా నాకు తెలీదు. అంటే అది నేను అది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నానా, అది దేంట్లోనే కాపీ చేసుకున్నాను లేదు తెలియదు. ఛానల్ అమ్మేయడంతో నేను దాని గురించి మర్చిపోయాను. ఒక 5 years అవుతుంది నేను ఛానల్ అమ్మేసి. అసలు నాకు ఆ కంటెంట్ ఎక్కడ ఉందో కానీ ఒకసారి మళ్ళీ అది చూడాలని అనిపిస్తుంది అప్పుడప్పుడు. నాకు ఇది బెస్ట్ కంటెంట్. అలాంటి కంటెంట్స్ మరి మీరు సేవ్ చేసి పెట్టుకోలేదా ఇంకెక్కడ? నేను ఆ టైంలో ఏంటంటే ఇంక యూట్యూబ్ చేయకూడదు అని ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంక వాటి గురించి మనం ఆలోచించాం కదా, నేను ఆ విధంగా వదిలేశాను. తర్వాత ఈ ఛానల్ ఎవరికైతే అమ్మానో వాళ్ళు ఆ కంటెంట్ ఆల్రెడీ డిలీట్ చేసేసి మేము పేరు మార్చి వేరే ఛానల్ పెట్టుకున్నామండి అన్నారు. వదిలేశాను. ఓకే. అండ్ బాగుంది సార్. అంటే లైక్ మీరు చేసిన వాటిల్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ అనుకోవచ్చేమో ఇలాంటి ఇంటర్వ్యూస్. అండ్ మనం ఒకసారి ఫైనల్గా మూవీ గురించి ఒకసారి మాట్లాడదాము. ఇప్పుడు ప్రెసెంట్ మీ చేతిలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు స్వయంభూ చేస్తున్నానండి. మెయిన్గా అయితే దాని మీదే ఫోకస్ పెట్టాను. స్వయంభూలో కూడా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? తెలీదండి. అంటే మనం ఇప్పుడు చాలామంది అనుకుంటారు మనం ఏదో ఒక సినిమా వాళ్ళు చెప్పేస్తారు, మనం చేసేస్తాం. మేకప్ వేసుకుంటే సరిపోదండి, సినిమా షూటింగ్కి వెళ్తే సరిపోదు, ఎడిటింగ్లో కూడా పోవచ్చు. మనం ఉంటాం లేదు ఫైనల్గా తెలియదు. అందుకని ఎప్పుడు కూడా నేను ఆ సినిమా చేస్తున్నానని చెప్పొచ్చేమో కానీ
ఆ సినిమాలో అది పెద్దది చిన్నది ఇంత ఉంటుంది అంత ఉంటుందని అసలు చెప్పలేము. ఇప్పుడు హరోం హరా గురించి మాట్లాడుకుంటే హరోం హరాలో నాకు అసలు ఫస్ట్ సాగర్ గారు చెప్పినప్పుడు ఇన్ని డైలాగ్స్ ఉంటాయి, ఎంతసేపు స్క్రీన్ ప్రెజెంట్ ఉంటుందనే విషయం నాకు ఆయన చెప్పలేదు. అది అనుకోకుండా అలా 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 పెరిగింది అంతే. ఇప్పుడు ఇందులో స్వయంభూలో నేను ఎంతసేపు ఉంటాను అంటే నిఖిల్ గారి సినిమా అది, ఆయనకున్న మార్కెట్కి నేను ఎక్కడ కనిపిస్తానండి. హరం హరం మూవీలో మీ డైలాగ్స్ చాలా బాగున్నాయి, మా కోసం ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలరా? అది విలన్ని చంపడానికని హీరో వెళ్తూ ఉంటారండి. వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్యం యాడా సుబ్రహ్మణ్యం యాడా అని అడిగితేవే వచ్చింది ఉట్టి సుబ్రహ్మణ్యం అనుకుంటావా, ఉగ్ర సుబ్రహ్మణ్యం రా. ఇది హీరో గారు మన ఇది తీసుకుని త్రిశూలం తీసుకుని పొడవడానికి అట్లా ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ వాళ్ళకి పెళ్లి చేయించేది కానీ, ఆయనకి మాలధారణ చేయడం కానీ, స్వామి మాల వేయడం కానీ, ఇవన్నీ కూడా సీన్స్ ఉంటాయి. సుధీర్ గారు చాలా మంచి పర్ఫార్మర్, చాలా పెద్ద హీరో. సో మీకు ఆయనకి మధ్యన సీన్స్ చాలానే ఉన్నాయి మూవీలో. అసలు ఎలా ఉంటారు సుధీర్ గారు సెట్లో? సుధీర్ బాబు గారిని నేను రోజు చూసేవాడిని ఆయన సెట్లో, కానీ ఈ రోజు వరకు కూడా ఆయనతో నేను ఒక సెల్ఫీ దిగలేదు. ఆయనతో నేను కనీసం అంటే సెట్లో హాయ్ అని చెప్పింది నేను ఒక 25 రోజులు పనిచేస్తే 30 రోజులు పనిచేశాను. 30 రోజులు పనిచేస్తే 5 రోజులు 6 రోజులు నేను హాయ్ చెప్పాను, కానీ రోజు పనిచేసేవాళ్ళు ఆయనతో. ఎందుకు అంటే వాళ్ళు హాయిలు బాయిలు లేదంటే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయరండి మన నుంచి పని ఎక్స్పెక్ట్ చేస్తారు. నువ్వు యాక్టర్వి, నేను యాక్టర్ని, స్క్రీన్ మీద నీ టాలెంట్ ఏదైనా ఉంటే స్క్రీన్ మీద చూపించు. వాళ్ళకి ఇవన్నీ గుడ్ మార్నింగ్లు ఇవన్నీ వాళ్ళకి నచ్చదు. అది నేను కూడా పెద్ద లైట్ తీసుకుంటాను నేను. అందుకని ఫొటోస్ కూడా నేను ఎప్పుడూ ఎక్కువగా ఎవరితో దిగలేదు. అసలు ఆయనతో మాట్లాడే అవకాశం కూడా నాకు రాలేదు. అసలు చెప్తున్నా, అది ఒక ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. అందుకని నేను ఎప్పుడు ఫోటో కూడా దిగలేదు, మాట్లాడలేదు. చాలా సైలెంట్. ఆయన పైన ఆయన చాలా అంటే ఆయనకి 24 క్రాఫ్ట్స్ మీద కూడా గ్రిప్ ఉందండి. టాలెంటెడ్ అండి బాబు, ఆయన చాలా టాలెంటెడ్. ఆయన అంటే చాలా అది అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ ఆయనకి బ్రేక్ రావడానికి చాలా టైం పట్టేసింది. ఇప్పుడు హరోం హరా సినిమాతో ఆయన మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో సుధీర్ బాబు గారి మీద దానికి రీచ్ అయిపోయారండి ఆయన. జనరల్గా సుధీర్ బాబు గారు ప్రేమ కథ చిత్రం కొన్ని సంవత్సరాల క్రితం మంచి హిట్ అది. అండ్ ఆఫ్టర్ దట్ చాలా గ్యాప్ తర్వాత సమ్మోహనం, అందులో మంచి అసలు ఆ క్యారెక్టర్ని అసలు మనం సమ్మోహనం అనేది అసలు సమ్మోహిత కూడా. అండ్ ఆఫ్టర్ సమ్మోహనం ఈ రెండిట్లో కూడా సుధీర్ గారు చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్. అండ్ కంప్లీట్ గా ఇప్పుడు సాగర్ గారు తీసుకొచ్చి మాసివ్ ఎంటర్టైన్మెంట్ లో ఆయన కూర్చోబెట్టారు. బట్ ఎలా చేస్తారు సుధీర్ గారు అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా భారీగా పెట్టుకున్నారు. అట్ ది సేమ్ టైం మూవీ కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది. అంటే నేను సుధీర్ బాబు గారు ని సాగర్ గారు నమ్మిన తర్వాత, సాగర్ గారి గురించి నాకు తెలుసు కనుక, ఫస్ట్ నుంచి జర్నీ ఉంది కనుక, ఆయన ఎలా ప్రజెంట్ చేస్తాడో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, అలాగే ప్రజెంట్ చేశారు. నేను అందరూ షాక్ అయ్యి ఉండొచ్చేమో, సుధీర్ బాబు గారు ఏంటి ఇలా ఇంత బాగున్నారు, లేదంటే ఇంత మాస్గా చేశారు, ఇంత ఊర మాస్ ఏంటి, ఇలా కూడా సుధీర్ బాబు గారిని చూపించచ్చా అని అందరూ అనుకోవచ్చేమో. కానీ నేను ఆల్రెడీ ఈయనతో జర్నీ ఉండడం వల్ల మన సాగర్ గారితో నాకు ఆయన ఏ రేంజ్లో చూపిస్తాడో నేను ముందే ఊహించాను. నాకు తెలుసు ఈ ఫ్రేమ్ ఇలా పెడతాడు, ఓకే ఇంత 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 బాగా చూపిస్తాడు, ఆయనకి ప్రతి దాని మీద గ్రిప్ ఉందండి. ఆయన అనుకున్నది ఏదైతే డైరెక్టర్ గారు ఆయనకు గ్లాస్ ఒక చోట ఉండాలి అంటే ఆ గ్లాస్ అక్కడ ఉండాల్సిందే, అంత పర్ఫెక్ట్గా ఉంటారు ఆయన. వెరీ టాలెంటెడ్. నేను ఇంటర్వ్యూ చేశాను టీమ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరోం హరా హిట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ టీం అండి. ఏడీస్ ఎవరైతే ఉన్నారో, అసిస్టెంట్ డైరెక్టర్సు, వీళ్ళందరూ కూడా స్నేహితులండి. వాళ్ళు ఇప్పుడు సెట్లో ఉన్నట్టు అందరూ ఇది పోసుకుంటారు, ఇంక్లూడింగ్ నేను. మేమందరం పోసుకుంటాం. వన్స్ కట్ చెప్పిన తర్వాత మేమందరం ఇప్పుడు ఇంకేం ఉండదు, ఇంక పోసుకోవడాలు ఏముండవు. మేమందరం కలిసి పోసుకుంటాం అనమాట. అంత ఫ్రీగా ఉంటాం మేము.
అట్లా అంత చాలా క్లోజ్గా ఉండడం వల్ల ఆ సినిమా అవుట్పుట్ అలా వచ్చింది. అండ్ నైస్ అండి, చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, హరోం హరా చాలా పెద్ద హిట్ అయింది. అండ్ ముందు ముందు కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇన్ ఫ్యూచర్ కూడా మీరు ఇలానే బిజీగా ఉండాలని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మేడం గారికి ఒక కింద కామెంట్ పెట్టండి. మీరు బాగా చేశారండి, సూపర్ చేశారు, తోపండి, తురుమండి ఏదైనా కామెంట్ పెడితే ఏదైనా పెట్టాలనుకుంటే మేడంకి పెట్టండి. అండ్ సార్ మా హిట్ టీవీ యాప్ కూడా ఉంది, దాన్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారు. చెప్పక్కర్లేదండి, వాళ్ళు ఆల్రెడీ చేసేసారు, మీకు తెలియదేమో. చేశారు కదా మీరు అందరూ, చేశారు. నేను మీ యాక్టర్ సతీష్ శర్మ. బాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.